నమస్కారం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు ఉన్నారు. మరి మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా గురుగారికి కాల్ చేసి అడగొచ్చు. గురుగారు నమస్తే అండి. గురుగారు, ఉదయాన్నే లేవగానే ఏ దేవతను పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి మనకి? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఎక్కడ ఉన్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఈ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. అలాంటి చిన్న తిరుపతిలో మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఉన్నది కనుక ప్రజలందరూ కూడా ఒకసారి స్వామివారి తాలూకా దర్శనం చేసుకొని మీ పెద్ద తిరుపతి మొక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. అలాంటి వైకుంఠధామం, అలాంటి స్వామివారిని మీ అందరూ కూడా ఒకసారి దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలని ఒకసారి సంప్రదించినట్టయితే ప్రజలకి వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలుగజేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలం. ప్రజలందరూ కూడా వాళ్ళ దోషాల నిమిత్తం అన్ని కార్యక్రమాలు మనం చేపిస్తున్నాం. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని యంత్రాలు కూడా మనం ఇస్తున్నాం. అంచేత ఏంటంటే ప్రజలకి ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారం చేయడానికి ముందుంటాం. అలాగే లైవ్లో కాల్ కలిస్తే 1 సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. నా నెంబర్లో కూడా స్క్రీన్ మీద ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకొని, గురుగారు మా ఊర్లో మా ఇంటి దగ్గర మేము 10 మంది ఉన్నాం రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికే వచ్చి మీ జాతక సమస్యలైనా, ఇంటి వాస్తు సమస్యలైనా, మీ సమస్యలైన ఎటువంటి పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా శుభ ఫలితాలు, మంచి ఫలితాలు పొందాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మనకి పొద్దున్నే లేవగానే ఏ దేవతామూర్తిని దర్శనం చేసుకోవాలి అంటే, ఈరోజు మనం బయటికి వెళ్ళిన తర్వాత మన పనులన్నీ కూడా బ్రేక్ పడుతున్నాయి అనుకో, ఈరోజు ఎవరి మోహం చూసేవరా మనకి ఆటంకాలు కలుగుతున్నాయి అనుకుంటాం. ఎవరి మోహం చూస్తే మనకు శుభం జరుగుతుంది, ఎవరి మోహం చూస్తే మన మంగళకరంగా ఉంటుంది, ఎవరి మోహం చూస్తే మనకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయి అంటే గజముఖం దర్శనం చేసుకోవాలి. గజముఖం అంటే ఏనుగు మోహం దర్శనం చేసుకోవాలి. ఆ ఏనుగు మోహం కలిగిన వాడెవడు? విఘ్నేశ్వరుడు. అలాంటి గణపతి, ఘనాలన్నిటికీ అధిపతి. ఎటువంటి అశుభాలు దగ్గరికి రాకుండా చూసేది గజము. అంచేత అలాంటి గజముఖం దర్శనం చేసుకున్నట్టయితే మనకి అవ్వాల్సిన పనులను కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా మంచి ఫలితాలు అందజేసేది లక్ష్మీమోహం, గజముఖం. ఆ గజము అంటే ఏనుగు జంతువుల్లో అతిపెద్ద జంతువు ఏనుగు. మానవుణ్ణి ఒక పెద్ద స్థాయిలో ఉంచాలన్నా, ఒక పెద్ద వాడు చిన్నపిల్లడైనా పెద్ద మనసురా అని అంటాడు. ఆ పెద్ద మనసు నిలబెట్టేది గజము, ఏనుగు. అలాగే ఏనుగు మెల్లిగా నడుస్తుంది. గురుగారు కాల్ తీసుకున్నాము. సుబ్బారావు గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. మా బాబు గురించి అండి. పేరు సుధీర్ కుమార్. సుధీర్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/7/1990. 11/7/1990 ఉదయం 5:55 నుండి 6 గంటల వరకు. ఓకే, ఏమైనా సమస్యలు ఉన్నాయండి? పెళ్లి గురించి అండి, వివాహం గురించి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అయ్యా, నమో వెంకటేశాయ. నమస్కారం సార్. అయ్యా నమో వెంకటేశాయ. ఎవరిని కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ మియాపూర్ నుంచి కాల్ చేస్తున్నానండి. మా బాబు వివాహం గురించి ఎప్పుడైతుంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడుగుదామని. తప్పకుండా. టైం ఎన్ని గంటలకు అన్నారు సార్? 5:50 నుండి 6 గంటల వరకు. మార్నింగ్, ఈవినింగ్ అండి? మార్నింగ్, ఉదయం. ఎర్లీ మార్నింగ్. ఓకే. బుధవారం పుట్టాడు బాబు, తెలుసా? అవునండి, బుధవారం పుట్టాడు. ఆషాఢ మాసంలో బహుళ తది నాడు పుట్టాడు. ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. అవునండి. మకర రాశి, మిథున లగ్నం పుట్టాడు. అవునండి. కుజమహాదశలో పుట్టాడు బాబు.
ఆ, బాబు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా? అంటే మెడికల్ షాప్ లో జాబ్ చేస్తున్నాడండి, మెడికల్స్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే. అయితే బాబుకి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, ఒక ఆడ ఒక మగ. అమ్మాయి పెళ్లి అయింది, అబ్బాయిది పెళ్లి కావాలి. ఓకే ఓకే. బాబుకి సంబంధాలు వచ్చి దగ్గరికి వచ్చి ఆగుతున్నాయా? 2 సంబంధాలు వచ్చినాయండి, ఇంకా తర్వాత సంబంధాలు ఏం రావట్లేదు. అదే అదే బాబుకి నాగసర్పదోషం అనేది కనిపిస్తుందండి. ఆహా. నాగసర్పదోషం అనేది ఉన్నది. అది నాగసర్పదోషం అయిపోతే బాబుకి మే జూన్ కల్లా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆ, మీరు మిర్యాపూర్ అంటున్నారు కనుక నేను హైదరాబాద్లో ఉన్నాను కనుక ఒకసారి మీరు కలవగలరా మధ్యాహ్నం ఒకసారి? అంటే ఎక్కడ ఉంటారు మీరు? నేను పంజాగుట్లో ఉంటాను. నా అంటే నెంబర్ ఫీడ్ మీకంటే- అవుతున్నందుకు ఫీడ్ చేసుకుని ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు వస్తే ఆ, బాబు జాతకం మరి కొంచెం పరిశీలించి బాబుకి ఏం చేస్తే మీ బాబుకి తొందరగా శుభ ఫలితాలు వస్తాయని చేయిద్దాం. ఓకేనా? సరే సార్. మీరేం టెన్షన్ అవసరం లేదు. మీ బాబుకి సంపూర్ణంగా చక్కగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వివాహం అవ్వాలని, మంచి భార్య రావాలని, మంచి పార్ట్నర్ రావాలని, జీవిత పార్ట్నర్ రావాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. ఓకేనా? మీరు ఒక్కసారి నా నెంబర్ ఫీడ్ చేసుకొని ఒక్కసారి రండి. ఓకేనా? శుభం. రైట్. ఎవరైనా గురువు గారితో మాట్లాడాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. రైట్. గురుగారు, ఆరోగ్య పరంగా ఏ స్తోత్రం పాటిస్తే శుభం వరిస్తుంది? ఆరోగ్యపరంగా ఉమ్, ఏ స్తోత్రాన్ని పఠిస్తే ఉమ్, మనకి శుభ ఫలితాలు కలుగుతాయి ఉమ్, అంటే, ఈరోజు మనం జనం ఎలాగున్నారంటమ్మా, ఈ గుడికి వెళ్ళండి, పూజ చేయించుకోండి, ఈ దోషం ఉన్నది అంటే, మరి మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం లేరు గుడికి, మన ఖాళీగా ఉన్నప్పుడు పూజ చేయించుకుందాంలే ఏంటి. ఇటు ఖాళీగా ఉన్నప్పుడు గుడికి వెళ్తాడంట, ఖాళీగా ఉన్నప్పుడు పూజలు చేయించుకుంటాడట, ఉమ్, అర్జెంటుగా మాత్రం హాస్పిటల్ పరిగెడతాడు. ఉమ్, అమ్మా, మన ఆరోగ్యాన్ని, మన దోషాలను కూడా మనం వెనక్కి పెట్టుకుంటున్నాము, చెడ్డ పనికి ముందు ఉంటున్నాము జనం. అంచేత అలా కాకూడదా, మన ఆరోగ్యం ముందు చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నాం. అంచేత అలాంటి ఆరోగ్యం, ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం లేకపోతే, ఉప్పు కారం పులుపు తినకపోతే ఎందుకమ్మా ఈ దిక్కుమాల శరీరం? అంతే కదా. ఉమ్, నడవలేక, చూడలేక, వినలేక, మాట్లాడలేక, కడుపు నొప్పులతోటి, చెవు నొప్పులతోటి, ఇవన్నిటితోటి ఈ శరీరం, ఈ కులి శరీరం ఎలాగుంటే, ఎంత డబ్బు ఉంటే సుఖం ఏమిటి ఆరోగ్యం లేనప్పుడు? అంచేత అలాంటి ఆరోగ్యాన్ని, నరాలకి ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా, చోపోట్లు రాకుండా, కంటికి ఎఫెక్ట్ రాకుండా, మాట క్లారిటీగా ఉండడానికి, అన్నిటికీ కూడా శుభ ఫలితాలు కలిగజేసే దైవం సూర్య భగవానుడు, ఆదిత్యుడు. అంటే ఆరోగ్య భాస్కర అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడేవాడు సూర్యనారాయణమూర్తి. అలాంటి సూర్యనారాయణమూర్తి గారు ఈ మాసం మనకి మాఘమాసం. గురుగారు, ఈ క్వశ్చన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. కాలర్ రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభాకర్ గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/71 ఓకే. 71 అండి. 71. 9/4/71. రాత్రి 8:15 ఓకే. ఏమైనా సమస్య ఉందండి? చిన్నది గృహం గురించి అడుగుదామని గురుగారినండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. అయ్యా నమో వెంకటేశాయ. నమో వెంకటేశ్వర గురుగారు, మీ పాదపదం శతకోటి వందనములండి. అమ్మమ్మ ద్వారకాధర వెంకటేశ్వర ఆశీస్సులు సంపూర్ణంగా మీకు, మీ కుటుంబానికి అందరికీ కలగాలని కోరుకుంటూ, అయ్యా 11 6 7 9/4/71 అండి. 71 అవునండి. 9/4/71. 71 9వ తారీఖు. అవునండి. రాత్రి 8:15 కండి. 4వ నెల కదా. అవునండి. అవునండి. ఏప్రిల్ 9వ తారీఖు. అవునండి. అవునండి. టైం ఎన్ని గంటలకు అన్నారు? రాత్రి 8:15 కండి. 8:10 నిమిషాలకి. 15 అండి. 15. అవునండి. ఓకే తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే ఓకే ఓకే. శుక్రవారం పుట్టారవనా? అవునండి. అవునండి. చైత్ర మాసంలో శుద్ధ చతుర్దశి నాడు పుట్టారు. అంటే రేపు పౌర్ణమి అనగా పుట్టారు. అవునండి. చైత్ర పౌర్ణమి రేపు అనగా పుట్టారు. హస్త నక్షత్రం 1వ పాదం అయింది తెలుసా? అవునండి. అవునండి. కన్యా రాశి తులాలగ్నం పుట్టారు. అవును గురుగారు. అవునండి. చంద్రమహాదశలో పుట్టారు. మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? గురుగారు, మీరు వ్యాపారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? నేను మామూలుగా చిన్న బిజినెస్ టైప్ అండి. వ్యాపారం చేస్తున్నారు. అవునండి. అవునండి. సంతోషం. ఏంటి సమస్య ఏంటి? ఏం లేదు గురుగారు, ఒక చిన్న గృహయోగం ఉందంటారా అని. గృహయోగము చిన్నదండి, ఏదో చిన్నది, ఏదో మన చిన్న పీటీలైనా పర్వాలేదండి. ఒక్క విషయం చెప్తుంటారా?
చిన్నదో పెద్దదో ఒక యోగం అనేది ఉండాలి. ఓకేనా? గృహయోగము, సంతాన యోగము, వివాహ యోగము ఇవన్నీ యోగాలు. అంచేత ఏంటంటే ఆ గృహయోగం అనేది కనబడుతుంది. ఓకేనా? కాకపోతే ఏమిటంటే మీరు ఇంటికి ఒక యంత్రం అనేది ఒకటి పెట్టుకోండి. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని ఒక నరఘోష యంత్రం అనేది మీరు పెట్టుకోండి, మేము ఇస్తున్నాము. అది పెట్టినట్టయితే మీకు యోగాలు ఎలా ఫలిస్తాయంటే ఎక్కడ ఏ దోషం కలగకుండా ఉంటుంది. అది ఒక్కటి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి పెట్టుకోండి. మీకు తొందరలోనే ఆ యోగం కనిపిస్తుంది. మీరేం టెన్షన్ అవసరం లేదు. గృహయోగం మాత్రం కంపల్సరిగా ఉన్నది. మీరు కాకినాడ నరకంటే ఈ మధ్యలో నేను ఒకసారి వస్తాను కాకినాడ. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. ఓకే, శుభం. రైట్ గురుగారు, అనుష గారు నిర్మల్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అనుష గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. అనుష గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పేరు చెప్పండి. నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ బ్రదర్ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బ్రదర్ పేరు చిట్యాల మధుకృష్ణ. మధుకృష్ణ, చిట్యాల మధుకృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 జూన్ జూన్ 15, 1999. 1999, 1999. ఓకే, జూన్ జూన్ 15, 1999. టైం అమ్మా? టైం పొద్దున 5 తర్వాత అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. 5 తర్వాత తెల్లారి. అమ్మా గురువు గారు. నమో వెంకటేశాయ. ఏ ఊరిని కాల్ చేస్తున్నావు అమ్మా? నిర్మల్. నిర్మల్. నిర్మల్, తెలంగాణ. ఓకే. ఆ, తల్లి నీ పేరేంట్రా? నా పేరు అనుష. అనుష. ఏం చదువుతున్నావు? నేను బీటెక్ చేసా. పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. సంతోషం. మీ అన్నయ్య గురించా? అవును, మా అన్నయ్యకు పెళ్లి గురించి. అన్నయ్య ఏం చేస్తున్నాడు? జాబా, వ్యాపారమా? చదువు అయిపోయింది, వ్యవసాయం చేస్తుండు ప్రెసెంట్. వ్యవసాయం, అన్నదాత. అవును. ఓకే. పెళ్లి అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. మంగళవారం పుట్టాడు బాబు. ఓకేనా? అవును. జ్యేష్ఠ మాసంలో శుద్ధ విధి నాడు పుట్టాడు. ఆరుద్ర నక్షత్రం 3వ పాదం అయింది. తెలియపోతే రాసుకోండి. ఓకేనా? మిథున్ రాశి, వృషభ లగ్నం పుట్టాడు బాబు. అంటే అంటే సంబంధాల దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి తల్లి. సంబంధాలు వస్తున్నాయి కానీ ఇతనే చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. అదే 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 ఒకసారి బాబుకి ఒక 3 గ్రహాలు నీచలు ఉన్నాయమ్మా. ఆ శని, రాహు, కేతు కొంచెం నీచంలో కనబడుతున్నాడు. ఆ 3 గ్రహాలకి మనం జపాలు చేపించేసుకుంటే చక్కగా మంచి పండితులు పెట్టి చేపించేయండి. మీ బాబుకి వివాహం తొందరలో అయిపోతుంది. నెక్స్ట్ మన సంవత్సరం లేదు. ఓకేనా? గురువు గారు, కాళేశ్వరం పోయి సర్పదోషం ఉంటే కూడా పూజ చేయించినాం మొన్ననే. అమ్మా ఒక్కసారి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలు చేపిద్దామా? మీరు ఒక నమ్మకం ఉంటే చేపిద్దాం. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. బాబుకి ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే వివాహం అయిపోయినట్టు చేద్దాం. ఓకేనా? రైట్, చెప్పండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి కృష్ణ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం నా కోసమే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 మేడం. 1996. డేట్ 6వ నెల 5వ తారీఖు. 6వ నెల 5వ తారీఖు. సమస్య ఏమైనా ఉందా అండి? అంటే మేడం ఇంట్లో సమస్య ఏదైనా అంటే ఏంటి సరిగ్గా డబ్బులు ఉండట్లేదు. అంటే ఎంత ఇచ్చినా అలాగా అయిపోతుంది అన్నమాట. ఒకసారి టైం చెప్పండి, మీరు పుట్టిన టైం. బుధవారం రాత్రి 7:30 మేడం. 7:30. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో. అలాగే మేడం. నమస్కారం గురువు గారు. అయ్యా నమో వెంకటేశ. నాన్న ఏం చేస్తున్నారు మీరు? గురువు గారు నేను టాపీ పని చేస్తానండి. టాపీ పని చేస్తున్నానన్నా. అవునండి. 10 మందికి ఇల్లు కట్టుతున్నావు, 10 మందికి నీడ కల్పిస్తున్నావు. ఓకే. బుధవారం పుట్టావు. ఓకే. అవునండి. జ్యేష్ఠ మాసంలో బహుళ పంచమి నాడు పుట్టావు. అవును. శ్రావణ నక్షత్రం 1వ పాదం అయింది. మకర రాశి, రుచిక లగ్నం పుట్టావు. ఏంటి డబ్బులు నిలబట్టలేదా? అవును సార్, అసలు ఎంత ఇచ్చినా సరే అవి అయిపోతున్నాయి సార్. రోజుకి ఎంత ఇస్తున్నావు? నేను అంటే రోజుకి రావు సార్, నాకు 15 రోజులకి ఒకసారి ఇస్తారు. ఓకే 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 ఓకే, సంతోషం. అయితే ఇంటికి మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లేనండి. సొంత ఇల్లు అయితే మీది ఎక్కడ, ఏ ఊరు? మాది సొంత ఊరు అయితే విజయనగరం అండి. మీ సొంత ఊరు విజయనగరం, అందుకే అలా మాట అనిపిస్తుంది. మా సొంత ఊరు కూడా విజయనగరమే. విజయనగరం. అందుకే ఆ మాట అలాగా క్వాలిటీ తెలిసిపోతున్నది. ఓకే.
ఆ, మన విజయనగరం ఎక్కడన్నా? విజయనగరం కొత్తపేట నేలదండి సార్. ఆహా, టూ పెద్ద టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది తెలుసు తెలుసు, కదండి. కొత్తపేట నీళ్ళతాక నెల్లిమర్ల వెళ్ళే రూటు. అవును సార్, అదే ఆ రోడ్డే సార్. రైట్ 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 శుభం. అయితే రాజమండ్రి వచ్చావా? మా అత్తారు ఇంటికి వచ్చాను సార్. అత్తవారింటికి వచ్చి సెట్ అయిపోయావా? మీ అంటే మీ ప్రోగ్రామ్ చూసాను, అంటే సంతోషం. మీరు బాగా చెప్తారని చెప్పి ఆ, ఓకే ఓకే. అందుకని. అయితే ఈ మధ్యలో నేను రాజమండ్రిలో ఉంటావు నువ్వు? ఇక్కడే ఉంటున్నాను సార్. అయితే ఈ మధ్య నేను రాజమండ్రి వస్తాను, నా నెంబర్ ఫీడ్ చేసుకో, ఒకసారి పర్సనల్ గా చూద్దాం, ఓకేనా? అలాగే సార్. నీకు అన్ని శుభాలు వచ్చినట్టు చేద్దాం, ఓకే? శుభం. నెక్స్ట్ కాల్ గురుగారు నిజామాబాద్ నుంచి అనుష గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అనుష గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి. నేను మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు చెప్పండి. మధు. మధు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19 ఓకే, డిసెంబర్ 1995. డిసెంబర్ అంటే 12 19 12 1995. 1995 అండి? అవును. ఓకే, టైం చెప్పండి. 12 తర్వాత మేడం, midnight. 12 తర్వాత, 12 తర్వాత. 12 తర్వాత అంట గురుగారు. సమస్య ఏమైనా ఉందండి? అవును మేడం, జాబ్ కోసం వెతుకుతున్నారు, ఇంకా ఏది కుదరట్లేదు. జాబ్ సమస్య. గురుగారితో మాట్లాడండి. అమ్మా నమో వెంకటేశాయ తల్లి. నమో వెంకటేశాయ స్వామి. అంటే తెల్లవారితే మంగళవారమా, తెల్లవారితే సోమవారమా? అంటే 18 రాత్రి, తెల్లవారితే 19 అవునా? తెల్లవారుజామునే. అవునా? ఇప్పుడు రాత్రి 12 తర్వాత అన్నావు కదా, ఇప్పుడు 12 తర్వాత అంటే మనకి డేట్ మారుతుంది. అంచేత 18 రాత్రి 19 రాత్రి 19 రాత్రి అంటే తెల్లవారితే 20. 20. ఓకేనా? అంతేనమ్మా? లేదు పంతులు, 18 తర్వాత, తెల్లవారితే 19. అలా చెప్పుకోవాలి. ఓకే, 19. మంగళవారం పుట్టి తెల్లవారితే మంగళవారం. అవును. మార్గశిర మాసంలో బహుళ ద్వాదశి నాడు పుట్టారు. స్వాతి నక్షత్రంలో పుట్టాడమ్మా బాబు. స్వాతి నక్షత్రం 3వ పాదం, తులారాశి, కన్యాలగ్నం పుట్టాడు. ఏంటమ్మా బాబు సమస్య ఏంటమ్మా? అంటే జాబ్ ట్రై చేస్తున్నాడు స్వామి, బయటకి గల్ఫ్ కంట్రీకి వెళ్ళాడు, ఇంకా ఏది కుదరట్లేదు. ఇటు బయట దేశం యూరప్ పెట్టాడు, అది వీసా రిజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీకి వెళ్తే అక్కడ పని దొరకట్లేదు, విజిట్ వెళ్ళాడు. ఓకే, పని ఏం సెట్ కావట్లేదు. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలా మందికి స్టోన్స్ ఇస్తున్నాము, ఒరిజినల్ స్టోన్స్. ఒక నీలం అని ఉంగరం అని పెట్టుకుంటే బాబుకి శని అనుకూలంగా లేడు, అది ఒక్కటి పెట్టుకుంటే బాబుకి మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు, జాతకం అయితే బాగుందమ్మా. ఓకేనా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, మంచి లైఫ్ అనేది కనబడుతుంది, బాగానే ఉంది అమ్మా. ఒక నీలం ఉంగరం అనేది మధ్య వేలికి పెట్టుకోవాలి, పెట్టుకుంటే అంతా శుభదాయకంగా ఉంటుందమ్మా. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ మంజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మంజు గారు. హలో. హలో, నమస్తే అండి మంజు గారు. నమస్తే అండి, చెప్పండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి అండి, పేరు చెప్పండి. 19 సాయి గౌతమ్ అండి. సాయి గౌతమ్. డేట్ ఆఫ్ బర్త్ 1997 అండి. ఓకే, 1997 జూన్ 3 పుట్టాడండి. జూన్ 3. అవునండి. ఓకే, చెప్పండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, టైం చెప్పగలరా? టైం సాయంత్రం 5 గంటలకి అనుకుంటున్నాను. ఓకే, ఏమైనా సమస్య ఉందండి? అదే బాబుకి మ్యారేజ్ ఇప్పుడు అవుతుందని అంటే మొదలు పెట్టామంటే చూడడం. ఓకే అమ్మా నమో వెంకటేశాయ తల్లి. నమస్తే అండి గురువు గారు. అమ్మా మీది ఆంధ్రవా? తెలంగాణలో ఉన్నామండి. అవును, తెలంగాణలో ఉన్నారు కానీ ఆంధ్ర. ఆంధ్ర అండి. బాబు జాబ్ వచ్చి ఇక్కడికి వచ్చామండి. అదే అదే అర్థమైపోయింది. అంటే మన ఆంధ్ర మాటకి తెలంగాణ మాటకి తేడా ఉంటుంది. అవును సార్. అదే 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 అదే. మీరు ఆంధ్రాలో ఎక్కడమ్మా? ఆంధ్ర కాకినాడ అండి. కాకినాడ. ఓ రైట్, శుభం. అయితే బాబు ఏం చేస్తున్నాడమ్మా బాబు? బాబు ఇప్పుడు మొన్నే 1 సంవత్సరం అయింది సార్, రైల్వే జాబ్ వచ్చిందండి, మౌలాలిలో చేస్తున్నాడు. సంతోషం. ఓకే. అయితే బాబుకి సంబంధాలు చూద్దాం అనుకుంటున్నామండి, ఏమి కలిసి రావట్లేదు. బాబు మంగళవారం పుట్టాడు బావునా? మంగళవారం అండి. వైశాఖ బహుళ చతుర్దశి అంటే రేపు అమావాస్యగా పుట్టాడు. అవునండి. భరణి నక్షత్రం 4వ పాదం అయింది.
మేషరాశి తులాలగ్నం పుట్టాడు అంటే సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగుతున్నాయమ్మా, బ్రేక్ పడుతుంది, వివాహానికి డిస్టర్బెన్స్ కనబడుతుంది. అంటే ఒకటే చూసామండి, అది ఇంకా మనకి ఏం చెప్పలేదు వాళ్ళు. ఓకే మన దాకా ఫోన్ లో మాట్లాడారు అంతే అండి, మధ్యవర్తులు మాట్లాడారు. ఓకే ఓకే అంటే అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కానమ్మా. ఆ. ఒక ఒక 3 గ్రహాలు నేచర్లో పడడం వల్ల అవి కొంచెం బ్రేక్ పెడతాయి. కొంచెం ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది కనబడుతుందా ఏమన్నా? కొంచెం ఉందండి బాబుకి. అదే ఆరోగ్యపరంగా ఇబ్బంది కనబడుతుంది. అని చేతంటే ఒక్కసారి మీరు ఇవాళ హైదరాబాద్ ఎక్కడ మీరు ఉంటారు? హైదరాబాద్ మౌలాలి అండి. మీరు ఒకసారి నన్ను కలవగలరు? ఒకసారి బాబుకి ఏం చేస్తే మనకు శుభ ఫలితాలు వస్తాయని తెలియపడతాం. ఎందుకంటే లైవ్ లో అన్ని మనం తెలుసుకోకూడదు. ప్రజలందరూ ఒకసారి గమనించండి. నేను నా నెంబర్ స్క్రీన్ మీద ఫీడ్ అవుతున్నది కనుక ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు ఒక్కసారి మధ్యాహ్నం చూస్తే పంజాగుట్లో ఉంటాను నేను. మీరు ఒక్కసారి వస్తే బాబుకి ఏం చేయాలి చేద్దాం. మీరు ఒకసారి మీరు ఎన్ని గంటలకు మధ్యాహ్నం మీరు 1 గంటకి లాగలరా? మీరు వస్తే నేను అన్ని బాబుకి ఏం చేయాలి అని చేద్దాం అమ్మా. మాది ద్వారకాత్రముడు చిన్న తిరుపతి అమ్మా. ఆ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి. శుభం. రైట్, నెక్స్ట్ కాల్ రమాదేవి గారు ఖమ్మం నుండి లైన్ లో ఉన్నారు. నమస్తే రమాదేవి గారు. హలో హలో రమాదేవి గారు నమస్తే అండి. చెప్పండి. ఓకే, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు, టైం చెప్పండి. నా చిన్న కూతురు గురించి శైలజ పేరు. పేరు శైలజ. శైలజ ఆగస్టు 29కి పుట్టింది. ఇయర్ చెప్పండి, సంవత్సరం. సంవత్సరమా 90. 1990. 3-3:30 మధ్యలో అండి. మధ్యాహ్నమా అండి లేదంటే తెల్లారా? మధ్యాహ్నం 3-3:30 మధ్యలో పుట్టింది. ఆగస్టు డేట్ చెప్పండి. ఆగస్ట్ ఎప్పుడు డేట్? ఆగస్టు 29 అమ్మా. 29 శైలజ. ఆగస్టు 29, 1990, 3:30కి మధ్యాహ్నం. సమస్య ఏంటండి? పెళ్లి విషయమేనమ్మా. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదు. అమ్మా నమో వెంకటేశయ్య. హలో హలో చెప్పండి అమ్మా. ముందు మీరు టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ తగ్గిస్తే గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. సమస్య చెప్పండి. ఫోన్ లో మీరు మాట్లాడండి, టీవీ సౌండ్ తగ్గించండి. ఓకే. అప్పుడు అంటే బాబుకి పాప బుధవారం పుట్టిందమ్మా. బుధవారం పుట్టిందండి. భాద్రపద మాసంలో శుద్ధ నవమి నాడు పుట్టింది. జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం అయిందమ్మా. వృశ్చిక రాశి ధను లగ్నం పుట్టింది పాప. పాపకి సంబంధాలు దగ్గరికి వచ్చి ఆగుతున్నాయమ్మా. అదేనమ్మా బ్రేక్. అదే 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 బాబుకి జ్యేష్ఠ నక్షత్రం పుట్టేటప్పుడు శాంతి చేయించారా? చేయలేదమ్మా, మీరు చేయలేదు అమ్మా, చేయలేదు. అదే మీరు చేయించారు. అదే హోమాలు ఏవి చేయించారా? హోమాలు చేయించారా? నక్షత్ర స్వామి శాంతి చేయించారు, హోమం చేయించాలి. జాతక ఉంగరం అవి అన్ని చేయించాం. జాతక ఉంగరం కాదమ్మా, శాంతి హోమం అని ఉంటుంది, నక్షత్ర హోమం. అది జరగలేదు. చేత ఏంటంటే అది చక్కగా జరిపించుకోండి. పాపకి మంచి వివాహం, మంచి సంబంధం వస్తుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఆ శాంతి నక్షత్రానికి శాంతి జపము, నక్షత్ర జపము, నక్షత్ర హోమం జరగాలమ్మా. జరిగితే మీ పాపకి చక్కగా రేపు జూన్ కల్లా వివాహం అయిపోతుందమ్మా. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది మీకు తెలియకపోతే మనం వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున చాలా మందికి చేపిస్తున్నాం. ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళందరికీ మనం వెంకటకామేశ్వర జ్యోతిషాలు చేపిస్తున్నాం. మీ పాప కూడా చేపించమంటే మీకు నమ్మకం ఉంటే చేపిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అది రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుధాకర్ బాబు గారు ఉన్నారు కైకలూరు నుండి. నమస్తే సుధాకర్ గారు. నమస్తే అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/2/2001. 25/2/2001. పేరు శిరీష అండి. శిరీష. టైం చెప్పండి. 1:50 అండి మధ్యాహ్నం. 1:50. ఏ నెలమ్మా? జనవరి కదా? నెల ఏ నెల అండి? లేదండి 2వ నెల, 25వ తారీఖు 2వ నెల 2001. 25వ తారీఖు ఫిబ్రవరి 25, 2001. టైం ఎన్ని గంటలకు అన్నారు? టైం 1:50 మధ్యాహ్నం. 1:55.
55 155. అయ్యా నమో వెంకటేశాయ. అమ్మో వెంకటేశ్వర. ఆదివారం పుట్టారు పాప, అవునా? అవునండి. పాల్గొన మాసంలో శుద్ధ విధి నాడు పుట్టాడు పాప. పాపేనా? పాపేనండి. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం అయింది. మీనరాశి మిథున లగ్నం పుట్టింది. సినిమా దశలో పుట్టింది పాప. ఏంటండి సమస్య ఏంటి పాపకి? హలో, మ్యారేజ్ అంటే సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నా. అవి బ్రేక్ పడుతున్నా అదవునా? బ్రేక్ పడుతుంది ఒకసారి. ఎందుకంటే మనం లైవ్లో అన్ని జాతకాలు మనం తెలుసుకోకూడదు. ఒక్క విషయం, ఎందుకంటే మన జాతకాలు కొన్ని గోప్యంగా ఉంచుకోవాలి. ఏలూరు దగ్గర కైకలూరు అన్న ఇది. హలో, ఏలూరు దగ్గర కైకలూరేనా? అవునండి. సరే, నేను రేపు మధ్యాహ్నం అటుపక్క వస్తున్నాను. మన ద్వారకాద్రి చిన్న తిరుపతి. ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. అవునండి. ఫీడ్ చేసుకొని ఒకసారి కలుద్దాము పర్సనల్గా. కలిసి కొన్ని దోషాలు కనబడుతున్నాయి పాపకి. ఓకే, అవి చేసిస్తే పాపకి చక్కగా మంచి సంబంధం సెట్ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా మంచి సంబంధం వస్తుంది. మంచి భర్త వస్తాడు. మంచి పిల్లలు, సంతానం అంతా బాగుంది. కొన్ని దోషాలు కనబడుతాయి. ఆ దోషాలు నివృత్తి మనం చేసేస్తే అంతా బాగుంటుందండి. ఓకే సార్, శుభం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనోహర్ గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. నమస్తే మనోహర్ గారు. హలో హలో, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఓకే, గురుగారు, ఒక ప్రశ్న. ఆలయంలో అసలు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలో చెప్తారా? ఆలయంలో ప్రదక్షిణాలు ఎలా చేయాలి, ఎన్ని చేయాలి? చేయాలి? అమ్మా, ఈరోజు ప్రదక్షిణాలు అంటే 108 మొక్కేసుకుంటున్నారు. పెళ్లి కాలేదని కొంతమంది, సంతానం లేని కొంతమంది, ఆరోగ్యం బాగోలేదు కొంతమంది, జాబ్ లేదని కొంతమంది, ఇంటర్వ్యూలో బ్రేక్ పడుతున్నాయని కొంతమంది, రకరకాలుగా మొక్కేసుకొని 108 ప్రదక్షిణాలు చేసేస్తాం స్వామి అని చెప్పేసి ఈ ప్రదక్షిణాలు ఎలా చేస్తున్నారు అంటే ఏంటి, ఒక పెన్ను కాగితం పెట్టుకోవడం, ఏంటి పరిగెట్టి అక్కడికి వచ్చి టిక్ పెట్టేసుకోవడం, ఏంటి అది ఆ ప్రదక్షిణాలు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ఏదో అయిపోయింది అని పేరుకి. ప్రదక్షిణ అంటే ఎన్ని చెయ్యాలి అంటే మన శక్తి అనుసారం కనీసం 3 చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కల్లా 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అమ్మా, ప్రశాంతంగా 3 చెయ్యాలి. ఆ 3 కూడా 108 అయినట్టు చెయ్యాలి. ఎలా చేయాలి 108 అయినట్టుగా అంటే, గర్భిణీ స్త్రీ 9 నెలలు నిండిపోయిన తర్వాత నిండు కడవతో, అంటే మట్టి కుండలో నీళ్లు పోసి ఆ మట్టి కుండ కడుపు మీద పెట్టుకొని ఆ గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుంది? చిన్నగా నడుస్తుంది. చిన్నగా అడుగు వేసుకొని ఎక్కడ పడిపోతామో, ఎక్కడ కొండ పగిలిపోతుందో, ఎక్కడ మనం జారి పడతామో అన్నట్టుగా ప్రదక్షిణ చెయ్యాలి. ఆ ప్రదక్షిణ కూడా లోన ఏ దేవతామూర్తి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నారా, అమ్మవారు ఉన్నారా, శివుడు ఉన్నారా అని ఆ దేవతామూర్తిని మనం ప్రార్థన చేసుకొని ప్రదక్షిణ చేయాలి. వెంకటేశ్వర స్వామి అయితే నమో వెంకటేశాయ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్ అని భగవన్నామస్మరణ చేసుకుంటూ మనం ఆ ప్రదక్షిణ చేసినట్టయితే ఆ ప్రదక్షిణ ఫలితం మనకి సంపూర్ణంగా ఉంటుంది. ఆ 3 ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేసినట్టు అంత మెల్లిగా నడవాలి. 108 అంటే 108 ప్రదక్షిణాలు కాదు, ఆ 108 నడిచేటట్టుగా ఆ టైం అంత కవర్ చేసుకోవాలి. అంతేగాని ఇంకా ఎన్ని ప్రదక్షిణాలు ఉన్నాయి రా బాబు అన్నట్టు ఉండకూడదు. మనసంతా ప్రదక్షిణాల మీద చేస్తున్నాం కదా, భగవంతుడు పెట్టట్లా. అంచేత ఏంటంటే అలాంటి ప్రదక్షిణ చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటేనమ్మా. అదే ప్రశాంతంగా ఆ ప్రదక్షిణ చేస్తే భగవంతుడి చుట్టూ మన ఆత్మని మనం తిప్పుతున్నాం. ఆత్మ పరమాత్మ అన్న మనం తిరగట్లే, మన ఆత్మని తిప్పుతున్నాం. అంచేత భగవంతుణ్ణి మనం ఎంత ప్రశాంతంగా ఆరాధిస్తే, ఎంత ప్రశాంతంగా మనం శ్లోకాలు చదువుకున్నట్టయితే, చదువుకోలేకపోతే విన్నా మంచి ఫలితాలు భగవంతుడు మనకి అందజేసే ప్రదక్షిణ అనేది చేసుకోవాలి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. మా కాలర్స్ అందరికీ వాళ్ళ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమం అండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.